మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ చరణం మధ్యలో మాట, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చదివిన వాక్య భాగంలో కీర్తనాకారుడు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని పలుకుతున్నాడు. అనగా దుడ్డు కర్ర మరియు దండము రెండు కూడా ఆయనకు ఆదరణ కలుగు చేస్తున్నాయి. కీర్తనాకారుడు ఉన్న స్థితిని బట్టి మనం చూసినట్లయితే అతడు ఎన్నో ఒడిదుడుకుల మధ్య, పోరాటాల మధ్య తరమబడుతూ గుహలలో తలదాచుకుంటూ ఆకలి దప్పులతో జీవితాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, దావీదు. అటువంటి సన్నివేశంలో, అటువంటి సందర్భంలో తాను తెలుసుకున్నది ఒకటి, నేను ఎక్కడ ఉన్నా సరే, నేను ఏ స్థితిలో ఉన్నా సరే, నేను ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ చోట ఉన్నా సరే, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తూ ఉన్నాయి. నీవెప్పుడు కూడా నాకు తోడుగానే ఉన్నావు. ఎలా తోడుగా ఉన్నాడు అనే దాన్ని దుడ్డు కర్ర మరియు దండము అనేటువంటి అంశాలతో పోల్చాడు. ఆయన మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండే దేవుడు. మనకి తోడుగా ఎలా ఉంటాడు? మనకి స్నేహితులు, బంధువులు, శరీరధారులుగా ఉండేవారైతే మనకు తోడుగా ఉన్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మన పక్కన ఉన్న, మనతో మాట్లాడుతున్న, మనకి సహాయం అందించిన, మన ప్రయాణాల్లో తోడున్న, పనిలో తోడు ఉన్న, వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది వారు మనకు తోడుగా ఉన్నారు అని. అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి మనకు ఎలా తెలుస్తుంది అనగా, ఆయన దుడ్డు కర్ర మరియు ఆయన దండము. దుడ్డు కర్ర అనగా ఆయన వాక్యానికి సదృశ్యం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాలు మనల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటాయి. ఆయన మృదు మధురమైనటువంటి తేనె పలుకులు, ఆయన శ్రేష్టమైనటువంటి వాత్సల్యకరమైనటువంటి మాటలు మన కొరకు రాయించి ఉంచాడు. ఈ వాక్య భాగాలు మన కొరకే. ఈ మాటల ద్వారా ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన దుడ్డు కర్ర మనల్ని ఆదరిస్తూ ఉంది. కృంగిన వారిని లేవనెత్తే విధంగా, బలహీనులను బలపరిచే విధంగా, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థనిచ్చే విధంగా, తుట్టిల్లిన వారికి ఊరటను కలుగు చేసే విధంగా, తరమబడుతున్న వారికి మార్గాన్ని చూపించే విధంగా, తిరస్కరింపబడిన వారిని హత్తుకుని ఎత్తుకునే విధంగా, అన్ని స్థితిగతుల్లో ఈ దుడ్డు కర్ర మనకు ఆదరణను కలుగు చేస్తుంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. నేడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక సాతాను సంబంధమైనటువంటి క్రియ ఏదనగా వాక్యాన్ని చదవకపోవడం. ఈ దుడ్డు కర్ర మనల్ని ఆదరిస్తుంది అన్న సంగతి ఎరుగకపోవట చేత ఆదరణ లేని వారి వలె అటు ఇటు తిరుగుతూ, ఆదరణ కొరకు ఎదురు చూస్తూ, సహాయం కొరకు ఆర్తనాదాలను వినింపచేసే విధంగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కారణం దుడ్డు కర్ర వారికి లేకపోవట చేత. వాక్యం చేతిలో, పరిశుద్ధ గ్రంథం చేతిలో, పరిశుద్ధ గ్రంథం ఇంట్లో, ప్రయాణాల్లో ఉంటూ ఉండొచ్చు. కానీ దాన్ని లోనికి స్వీకరించే విధంగా, ఆ దుడ్డు కర్ర మీద ఆనుకునే విధంగా అవకాశం ఇచ్చేవారు ఎంతమంది అని చూసినట్లయితే ఎంతో కొద్ది మంది ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, మీరు దుడ్డు కర్ర మీద ఆనుకున్నట్లయితే మీకు ఆదరణ కలుగుతుంది. వాక్యం మీద మనం ఆధారపడినట్లయితే, వాక్యాన్ని అనుసరించి మనం జీవించినట్లయితే, వాక్యం చెప్పినట్టుగా మన జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు సాగినట్లయితే, ఇది తప్పు, అది చేయొద్దు అన్నప్పుడు దాన్ని సరిచేసుకుని దానికి లోబడి దేవుని మాటకు విధేయత చూపించినట్లయితే, ఈ ప్రకారం మీరు నడవండి, నా ఆజ్ఞానుసారంగా జీవించడని అని తెలియజేసినప్పుడు ఆజ్ఞానుసారంగా జీవించినట్లయితే ఆయన ఆదరణ మనకు లభిస్తుంది. ఇది దుడ్డు కర్ర. మరియు దండము అని అంటున్నాడు కీర్తనాకారుడు. దండము అంటే ఒకటి దండించడానికి మరియు రెండు పరిపాలించడానికి ఉపయోగించేటువంటి ఒక కర్ర. ఇప్పుడు ఈ దండము కూడా మనల్ని ఆదరిస్తుంది. ఏ విధంగా ఆదరిస్తుంది? దుడ్డు కర్ర అంటే మనం వాక్యము అని చూసాం. మరి దండము అంటే ఆయన యొక్క శిక్షణ, ఆయన రాజ్యంలో ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, ఎట్లా ప్రవర్తించాలి అనేది బోధించేదే దండన. ఆ యొక్క రాజదండము జనులను పరిపాలిస్తుంది. ఆ రాజదండము చేతే జనులను దండిస్తుంది, శిక్షిస్తుంది, క్రమశిక్షణలో పెడుతుంది. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామనగా ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తాం. ఈ అధ్యాయం అంతా యాకోబు తన స్వాస్థ్యముతో తిరిగి యెరూషలేముకు బయలుదేరాడు. ఈ యాత్రలో తన స్వగ్రామమునకు బయలుదేరాడు. ఈ యాత్రలో తను పలుకుతున్నటువంటి ఒక మాట 32వ అధ్యాయము 10వ వచనం చివరి మాట, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులునైతిని. అనగా దేవుని దండం మీద ఆనుకొని ఉన్నప్పుడు, ఆ చేతి కర్ర మీద ఆనుకొని ఉన్నంతసేపు తను ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడ్డాడు. కానీ తాను చేసినటువంటి పాపం మాత్రం తనను తరుముతూనే ఉంది. ఇటువంటి సమయంలో పాపం నుంచి విడుదల పొందడానికి యాకోబుకు ఏం చేయాలో తెలియలా. తాను చేసినటువంటి మోసపు క్రియలను సరి చేసుకోవడం అనేది తెలియలా. తన అన్నను మోసం చేశాడు, తన నాన్నను మోసం చేశాడు, తన మామను మోసం చేశాడు. ఇలా మోసం చేసి సంపాదించాడు. మొత్తానికి ఏదేమైనప్పటికీ తాను చేసినటువంటి మోసపు క్రియ మాత్రం తన తీర్పు కొరకు ఎదురు చూస్తూనే ఉంది. అనగా అతని అన్నైనటువంటి ఏశావు అతన్ని చంపడానికి తన మార్గమును ఎదురు వస్తున్నాడు అన్న సంగతి. తన అన్న వస్తే ఇన్ని సంవత్సరాలు నా మీద ఎంతో కక్ష పెంచుకుని ఉంటాడు, తనను మోసం చేసిన సంగతి తనకు బాగా
బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాడు, నన్ను ఖచ్చితంగా మరణానికి అప్పగిస్తాడని తలంచి తాను బాధపడడం, ఏడవడం ప్రారంభించాడు. అది ఎబ్బోకు రేవు. ఈ మాట మనం చూస్తాం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటించను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయెను. ఈ రాత్రి అందరినీ పంపివేసి యాకోబు ఒక్కడు మాత్రమే ఆ ఎబ్బోకు రేవు యువతల మిగిలిపోయాడు. మిగిలిపోయిన తర్వాత తాను ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఇప్పుడు మా అన్న, నా సహోదరుడు నన్ను చంపివేయడానికి వస్తున్నాడు, నా జీవితం ఇక్కడితో ముగిసిపోతుంది, నాకు సహాయం చేయని అర్థనాదాలు వినింపచేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు, కన్నీరు విరుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, విలపిస్తున్నాడు. అతని ప్రార్థన కన్నీటి ప్రార్థన, మగసిరి గలవాడిగా ప్రార్థన చేశాడు కనుక అతని యొద్దకు దేవుని వాక్కు వచ్చింది. తాను ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చి నీ పేరేమి అని అడిగినప్పుడు యాకోబు అంటున్నాడు, నా పేరు యాకోబు అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, నీవు పోరాడి గెలిచావు గనక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడు. అనగా ఈ ప్రార్థన సన్నివేశంలో నువ్వు ఆశీర్వదించితేగా నేను వెళ్ళనివ్వను అని గోజాడుతూ ఉన్నాడు ప్రభువుని. అప్పుడు ప్రభు అక్కడ ఒక చిన్న పని చేశారు. అదేమనగా 24వ వచనం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసికెను. ఇక్కడ మనం చూస్తాం, ఇతని తొడగూడు వసికింది అంటే అతడు తిన్నగా నడవలేడు. ఇప్పుడు అతనికి ఒక సహాయం కావాలి. ఏ సహాయం కావాలంటే కర్ర. ఇప్పటి వరకు యాకోబు అలా జీవించి తను పాపాన్ని చేస్తూ, మోసాన్ని చేస్తూ సంపాదించాడు, ఆశీర్వదించబడ్డాడు. ఏదేమైనప్పటికీ అతని పాపం మాత్రం మిగిలే ఉంది. ఇప్పుడు యాకోబు చేయవలసిందల్లా తన పాపాన్ని సరిచేసుకోవడమే. ఆశీర్వాదం వచ్చింది, ఆశీర్వాదం వస్తే సరిపోతుందా? అది పరలోక రాజ్యానికి చేర్చదు కదా. మారు మనసు పొందుకుంటేనే కదా పరలోక రాజ్యానికి చేర్చబడేది. పవిత్ర పరిచబడితేనే కదా పరలోక రాజ్యానికి చేర్చబడేది. సరి చేసుకునే చేతే కదా పరలోక రాజ్యానికి చేర్చబడేది. ఇది తాను గ్రహించలేకపోవడం చేత దేవుడే తనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. యాకోబు పోరాడినట్లుగా చేశాడు. యాకోబు తొడగూటు మీద ఆయన కొట్టడము జరిగింది. అతని తొడగూటు వసికింది. ఇక అతడు తిన్నగా నడవలేడు. ఇప్పుడు యాకోబుకు దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. ఏమని అనగా, యాకోబు చేతి కర్రతోనే ఈ యోర్దానును దాటాడు, కానీ ఇప్పుడు 2 గుంపుల వారుగా మార్చబడ్డాడు. అంత ఆశీర్వాదాన్ని దేవుడు యాకోబుకు అనుగ్రహించాడు. కానీ తన పాపం విషయంలో మాత్రం యాకోబు సరిచేయబడలేదు. దీన్ని యాకోబుకు తెలియచేయడానికి దేవుడు తన తొడగూటు మీద కొట్టాడు. అతని తొడగూటు వసికింది. ఇప్పుడు గుర్తుపెట్టుకో యాకోబు, నీవెప్పుడు కూడా కర్ర మీదే అనుకోవాలి. నీవు ఆశీర్వాదం పొందుకునేంత వరకు కర్ర మీద అనుకున్నావు, కానీ నీవు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కర్ర మీద ఆనుకోవట్లేదు. ఇక నీ ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు వచ్చేస్తున్నావు. ఇది దండనతో కూడినటువంటి ఆదరణ. ఇప్పుడు యాకోబుని మొత్తానికి దేవుడు తొడగూటు వసికినప్పటికీ కర్ర మీద ఆనుకునేలాగా చేశాడు. అనగా దేవుని వాక్యం మీద ఆనుకునేలా చేశాడు. ఈ రాజదండము శిక్షణను ఇస్తుంది, శిక్షిస్తుంది, దండిస్తుంది, తిన్నని త్రోవలో క్రమశిక్షణలో నడిపిస్తుంది, జీవ మార్గంలో నిత్య జీవానికి వారసులయ్యేలాగా చేస్తుంది. యాకోబు కేవలం దుడ్డు కర్రను మాత్రమే ఆశ్రయించాడు. వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలే కావాలి, ఆశీర్వాదాలే కావాలి, కానీ ఆజ్ఞలు కట్టడలు అతనికి అక్కర్లేదు. కానీ దేవుడు తన దండముతో దండిస్తూ, శిక్షిస్తూ, క్రమశిక్షణ నేర్పిస్తూ, రాజ్య పాలనను గూర్చి వివరిస్తూ తనను తిన్నని త్రోవలో నడిపించాడు. ఇప్పుడు యాకోబు సరిచేయబడ్డాడు. అందుకే వాక్యం అతని పేరు మార్చబడి ఇశ్రాయేలు అని రాయబడి ఉంది. యాకోబు అనేటువంటి మాటకు హిబ్రూలో యాకోబ్ అని పలుకుతారు. యాకోబ్ అనగా ఏదైతే వంకరగా ఉంటుందో దాన్ని యాకోబ్ అంటారు, అంటే తిన్నగా లేనిది. కానీ ఇప్పుడైతే యాకోబు కాదు, వంగిపోయిన వాడు, సరిగ్గా నిలబడలేని వాడు, పరిశుద్ధతలో, పవిత్రతలో దేవుని కొరకు స్థిరంగా ఉండలేని వాడుగా నిలిచిపోలేదు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు తను కర్ర మీద ఆనుకోవడం దేవుడు నేర్పించాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నిజమే, ఆయన దుడ్డు కర్ర ఆయన వాక్య వాగ్దానాలతో ఆదరిస్తాడు. మరియు తన దండముతో తన పాలనలో శిక్షిస్తూ, ఆజ్ఞలు కట్టడలను వివరిస్తూ, క్రమశిక్షణ నేర్పిస్తూ, తిన్నని త్రోవలో నడిపిస్తాడు. మనల్ని తిన్నగా జీవించేలాగా, తిన్నగా చూచే విధంగా, కుడి ఎడమకు తొట్టిల్లిపోకుండా అటు ఇటు చూడక తిన్నగా నడుచున్నట్లుగా దేవుడు చేస్తాడు. అనేకులు నేడు చూస్తూ ఉంటే దేవుడు వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు మాత్రమే వారికి కావాలి, ఆశీర్వాదాలు మాత్రమే కావాలి, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలను అనుసరించుట వారికి అక్కరే లేదు. అయితే వాక్యం సెలవిస్తుంది, ఆయన దుడ్డు కర్ర మాత్రమే ఆదరిస్తే లోక సంబంధంగా ఆశీర్వాదం వచ్చినట్లుగా ఉంటుంది, కానీ అది పరలోక రాజ్యానికి చేర్చదు. పాపాలు నిలిచే ఉంటాయి, ఎదురు చూస్తూనే ఉంటాయి. శిక్ష కొరకు, తీర్పు కొరకు
కొరకు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా ఆ పాపం వారి కొరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే రాజదండం మన యొద్దకు వస్తుందో ఆ ఆదరణ మనల్ని పాపం నుండి కూడా సరిచేసే విధంగా ఉంటుంది. కనుక ఆయన వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు మాత్రమే కాక మన పాపములను సరి చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ పాపాన్ని విడిచిపెట్టి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతకు సాగిపోయే విధంగా మన ప్రాణాత్మ దేహంలో ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన మనకు ఆదరణను కలుగ చేస్తాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనలను ఆదరిస్తూ ఉంటుంది, ఎల్లవేళలా ఆదరిస్తూ ఉంటుంది. యాకోబుకు తొడగొట్టు వసిగినప్పటికీ దేవుడు యాకోబును ఇజ్రాయెల్ గా మార్చాడు. తరతరాలకు అతని ఆశీర్వాదం నిలిచినట్లుగా తన సంతతిని దీవించాడు. నేటికి ఆ వాగ్దాన ఫలమే ఇజ్రాయేల్ జనాంగం, యెరూషలేము ప్రాంతం. కనుక ఆయన దుడ్డు కర్రయు మరియు ఆయన దండము మీద మనం ఆనుకుని ఉన్నట్లయితే ఆయన మనల్ని ఆదరిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, అలసట తీరుస్తాడు, పరలోక రాజ్యాన్ని తీరుస్తాడు. ఈ దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కళ్ళ మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, వారిని కృపలో భద్రపరిచారు. నీ దుడ్డు కర్రయు మరియు నీ దండము కూడా ప్రభువా మాకు ఆదరణిస్తుందని మీరు తెలియజేశారు. వాక్యం ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం వాగ్దానాల చేత, దుడ్డు కర్ర అనేటువంటి వాక్యము చేత ఆదరణ పొందుకుంటున్నారు. అయితే పాపమును సరి చేసుకున్నట్టయు, పశ్చాత్తాపడుటయు, అవిధేయతను ఒప్పుకున్నట్టయు, మారు మనసు పొందుకున్నట్టయు, బ్రతుకు మార్చబడుటయు, రక్షణ పొందుకున్నట్టయు, పరిశుద్ధాత్మను పొందుకున్నట్టయు అనేటువంటి దండనను కూడా పొందుకోవాలని, ఆ యొక్క కర్ర మీద ఆనుకుని ఉండాలని మీరు సెలవిచ్చారు. కాబట్టి వారి యొక్క పాపమును సరి చేసుకుని పడుటకు సహాయం అనుగ్రహించండి, రక్షణ దయచేయండి, ఆదరణ దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని ఎల్లవేళలా ఈ వాక్యమైనటువంటి కర్ర మీద ఆనుకుని జీవించువారుగా కృప దయచేయమని, మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధాన్ని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.